10 ఏళ్లలో రాష్ట్ర ఖజానాపై అప్పుల రూపంలో 7 లక్షల కోట్ల భారం మోపినా ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తామని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. 10 ఏళ్లలో పాలమూరు ప్రాజెక్టులను ఎండబెట్టి కరవు సీమగా మార్చారని ఆయన ధ్వజమెత్తారు. తాము అధికారంలోకి రాగానే కృష్ణానదిపై పెండింగ్ ప్రాజెక్టులను ప్రాధాన్యంగా తీసుకుని వడివడిగా పూర్తి చేస్తున్నట్టు భట్టి వివరించారు. మరి నువ్వు వచ్చి 10 సంవత్సరాల్లో కొత్తగా ఏమైనా చేశావంటే ఏమి చేయకపోగా పాలమూరు ఈ జిల్లాని ఎండబెట్టి ఎడారిలోనే ఉంచావు తప్ప ఏమీ చేయలేదు. ప్రతి నెల బిల్లులు ఇస్తాం, పని జరగాల్సిందే అని చెప్పి స్పష్టంగా ఆదేశాలు ఇచ్చి ముఖ్యమంత్రి గారు రివ్యూ చేపిస్తా ఉంటే ఈరోజు ఇక్కడ పనులు జరుగుతూ ఉన్నాయి. పోనీ ఆ గోదావరిలో ఏమైనా చేసావంటే రాష్ట్రం మొత్తాన్ని కుదవబెట్టి కాళేశ్వరం ప్రాజెక్ట్ అని కట్టావు. మేడిగడ్డ అన్నారం సుందిళ్ళ మీరు చూశారు ఏమైపోయిందో, పూర్తిగా కుంగిపోయింది. ఒక ఆయన అంటాడు నేను రోడ్డు మీద పోతాం ధాన్యం కొనుగోలు చేయట్లేదు అంటాడు. ఎక్కడ ధాన్యం కొనుగోలు చేయట్లేదు? పకడ్బందీగా అత్యంత ప్రణాళికాబద్ధంగా కొన్ని వేల సెంటర్లో ధాన్యం కొనుగోలు సెంటర్ని ఐకేపీ సెంటర్ల ద్వారా ప్రారంభోత్సవం చేయటమే కాకుండా మీలాగా నెలల తరబడి డబ్బులు ఇవ్వకుండా వారం రోజుల్లోనే వాళ్ళ ఖాతాలోకి డబ్బులు వచ్చేటట్టుగా కూడా చాలా స్పష్టంగా ఈనాటి ప్రభుత్వం చేసి ముందుకు పోతా ఉంది. మరి మీరు 8 లక్షల కోట్ల రూపాయల అప్పుల భారాన్ని మా మీద వేస్తే కూడా ఏ ఒక్క అంశాన్ని కూడా మేము వదిలిపెట్టాం. మేము ఇచ్చిన మాట ప్రకారం అన్నీ చేసుకుంటూ పోతూనే ఉంటాం. మీలాగనే మేము కూడా ఉంటామని మీరు భావిస్తే పొరపాటు. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలకు కూడా కోటీసులు చేయాలని 5 సంవత్సరాల్లో 1 లక్ష కోట్ల రూపాయలు వడ్డీ లేని రుణాలు ఇవ్వాలని కూడా వాళ్ళకు కూడా ఇప్పుడే ఇక్కడ ఒక చెక్ ఇచ్చాం.